హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 2 స్వీట్ పొటాటోస్ని తీసుకొని మట్టి లేకుండా చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎడ్జెస్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో చిలకడ దుంపని 2 సకాల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పింక్ పార్ట్ని మనం రిమూవ్ చేయాలి. అంటే చిలకడ దుంప తొక్క తీసుకోవాలి. ఇలా తొక్క తీయకుండా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసినట్లయితే ఈ వైట్ పార్ట్ అనేది వేగడానికి టైం పడుతుంది. పింక్ కలర్ ఈ తొక్క అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని తీసుకొని ముందుగా సన్న బద్దలు కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బద్దని తీసుకొని దాన్ని సన్న పీలికల్లాగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ వచ్చేలాగా అన్నీ ఈవెన్గా వచ్చేలాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా కట్ చేసుకుంటున్నానో. ఇలా మనకి సన్నగా వచ్చేలాగా సన్న పీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇలాగా మిగతా ముక్కల్ని కూడా అన్ని ముక్కల్ని సన్న పీలికల్లాగా కట్ చేసుకోవాలి. మీకు లావుగా సన్నగా అనీవెన్గా ఉన్నాయనుకోండి, సన్న ముక్కలు తొందరగా వేగి లావు ముక్కలు వేగడానికి మీకు టైం పడుతుంది. ఈ టైంలో సన్నగా ఉన్నవి మాడిపోతాయి. కాబట్టి అన్ని ముక్కలు సమానంగా ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మీరు చిలకడ దుంప కట్ చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే చిలకడ దుంపని పొడుగ్గా కట్ చేయడం ఈజీగా ఉంటుంది. అడ్డంగా కట్ చేసినప్పుడు కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. ఇలా ఎందుకంటే చిలకడ దుంపలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఉడకబెట్టిన చిలకడ దుంప ఎప్పుడైనా తింటే మీకు నోటికి పీచులాగా తగులుతుంది కదా, దాన్నే ఫైబర్ కంటెంట్ అంటాము. ఆ ఫైబర్ కంటెంట్ అనేది వర్టికల్ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి చిలకడ దుంపని వర్టికల్గా కట్ చేస్తేనే మీకు ఈజీగా కట్ అవుతుంది. చూసారు కదా, నేను ముక్కలన్నీ అన్నీ ఈవెన్గా ఒకే షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని కొద్దిగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఫ్లేమ్ అనేది హైలో ఉండకూడదండి. ఎందుకంటే ఈ చిలకడ దుంప అనేది స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా స్వీట్ కంటెంట్ ఉన్నవి ఏవైనా సరే మనం హైలో పెట్టి ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ రావడం అనేది స్టార్ట్ అయింది. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ముక్కలన్నీ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవచ్చు. కలర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే మనం ముక్కల్ని తీసుకోవాలండి. మనం తీసేసిన తర్వాత ఈ ముక్కల కలర్ అనేది ఇంకా కాస్త డెవలప్ అవుతుంది. మనం డార్క్ కలర్ వచ్చిన తర్వాత తీసామనుకోండి ఇంకా మాడిపోతాయి తీసిన తర్వాత. సో చూసారు కదా, ఇలాగా మిగతా ముక్కలన్నిటినీ నేను చేసేసుకున్నాను. ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, క్రంచీగా. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఉప్పు అలాగే కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. మీకు చేయడానికి కూడా ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వెరైటీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.